వెల్కమ్ టు టెక్ కోడి ఛానల్. ఈరోజు చెప్పుకోబోయేది మనం జనరల్ అవేర్నెస్ పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. టోటల్ 100 బిట్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ జనరల్ అవేర్నెస్ అనేది మీకు జూనియర్ అసిస్టెంట్స్కి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా పనిచేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఐటీఐ ఎలక్ట్రీషియన్స్కి, మళ్ళీ తర్వాత వెల్డర్స్కి, మళ్ళీ తర్వాత జూనియర్ అసిస్టెంట్స్కి జనరల్ అవేర్నెస్ అనేది సిలబస్లో ఉండడం జరిగింది. లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఆర్ ది మేజర్ లాంగ్వేజెస్ స్పోకెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో మేజర్ లాంగ్వేజెస్ ఏంటి అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి. ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ ఉర్దూ, తెలుగు అండ్ కన్నడ, ఆల్ ది అబోవ్ లాంగ్వేజెస్. ఆంధ్రప్రదేశ్లో మేజర్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి తెలుగు అండ్ ఉర్దూ ఆర్ ది మేజర్ లాంగ్వేజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వాట్ ఈస్ ది స్టేట్ ఫ్లవర్ ఆఫ్ హర్యానా? హర్యానా యొక్క స్టేట్ ఫ్లవర్ ఏంటిది అనేది క్వశ్చన్ ఇక్కడ. హర్యానా రాష్ట్రం యొక్క పుష్పం ఏంటిది అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి. లోటస్. మనకి హర్యానా యొక్క ఫ్లవర్ ఏంటిది అంటే లోటస్. స్టేట్ ఫ్లవర్ ఏంటిది అంటే లోటస్. విచ్ ఈస్ ది లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా? మీరు కన్ఫ్యూజ్ ఎక్కడ కూడా అవ్వద్దు. ఇక్కడ ఏం అడిగాడు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అడిగాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అంటే మళ్ళీ వేరవుతుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. లార్జెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అని అడిగాడు. ఏరియా అడిగినప్పుడు ఆప్షన్స్ చూద్దాం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. సో ది లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అంటే మనకి రాజస్థాన్ ఈజ్ ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. Which Indian state is popular known as God's own country? ఆప్షన్స్ చూద్దాం మనము. గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ, లక్షద్వీప్. మనకి ఇక్కడ ఏం అడిగాడు? ఇండియన్ స్టేట్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ గాడ్స్ ఓన్ కంట్రీ. గాడ్స్ ఓన్ కంట్రీ అనేది ఏ స్టేట్ని అనడం జరుగుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి. గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ, లక్షద్వీప్ అనే ఆప్షన్స్ ఇచ్చారు మనకి. కేరళ ఈజ్ ఏ గాడ్స్ ఓన్ కంట్రీ ఇన్ ఇండియన్ స్టేట్. Dash is popular state which is known as beauty and splendor and also known as Devabhoomi. ఆప్షన్స్ చూద్దాము. నాగాల్యాండ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్. మన దేవభూమి అని దేని అంటాము అంటే హిమాచల్ ప్రదేశ్ని దేవభూమి అని అనడం జరుగుతుంది. డాష్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ ఐలాండర్స్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ విచ్ స్టేట్స్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా? ఐలాండర్స్ అని దేని అంటారు అంటే మిజోరాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్. మిజోరాం ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ హైలాండర్స్. వెన్ ఈజ్ వరల్డ్స్ టెలికామ్ డే సెలబ్రేటెడ్? వరల్డ్స్ టెలికామ్ డే అనేది ఏ రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది? 11th మే, 11th జూలై, 17th మే, 17th జూలై. 17th మే రోజు వరల్డ్స్ టెలికామ్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. Who is the first sports person to receive రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ రాజీవ్ ఖేల్ రత్న రిసీవ్ చేసుకోవడం జరిగింది. అది ఎవరు అనేది క్వశ్చన్. పుల్లల గోపీచంద్, కరణం మల్లేశ్వరి, సైనా నెహ్వాల్, సానియా మీర్జా. మనకు వచ్చేసి కరణం మల్లేశ్వరి మనకి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిసీవ్ చేసుకోవడం జరిగింది. Before Hyderabad was capital made in 1956, which city is the capital of Andhra Pradesh? హైదరాబాద్కు ముందు ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటిది అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి. వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, కర్నూల్. కర్నూల్ ఈజ్ ఏ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిఫోర్ హైదరాబాద్. ఇన్ విచ్ డిస్టిక్ ది తిరుమల వెంకటేశ్వర టెంపుల్ ఈజ్ లొకేటెడ్? ఏ డిస్టిక్లో తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది లొకేట్ అయి ఉన్నది? చిత్తూరు, కృష్ణా, కర్నూలు, విజయనగరం. చిత్తూరు డిస్టిక్లో మనకి తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది లొకేట్ అయి ఉన్నది. వాట్ ఈస్ ది వరల్డ్స్ ఫస్ట్ ఉమెన్స్ క్రికెట్ మ్యాగజైన్? ఉమెన్స్ ఫస్ట్ ఉమెన్స్ క్రికెట్ మ్యాగజైన్ ఏంటిది అనేది ఇక్కడ క్వశ్చన్. క్రిక్ ఉమెన్ జోన్, క్రిక్ జోన్, ఫిమేల్ జోన్, ఉమెన్ జోన్. ఇది వరల్డ్స్ ఫస్ట్ ఉమెన్స్ క్రికెట్ మ్యాగజైన్ వచ్చేసి క్రిక్ జోన్.
వరల్డ్ రెడ్ క్రాస్ డే సెలబ్రేటెడ్. వరల్డ్ రెడ్ క్రాస్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది? 8th మే, 11th మే, 9th మే, 7th మే. ఈ 8th మే రోజు వరల్డ్ రెడ్ క్రాస్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ది ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, ది హెడ్ ఆఫ్ ది స్టేట్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్, నన్ ఆఫ్ ది అబోవ్. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఏ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఏంటిది? హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ది ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్. ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ ఎవరు అంటే మనకు ఆప్షన్స్ చూసుకుందాం. ఫస్ట్ లా ఇండిపెండెంట్ ఇండియా వాజ్ మినిస్టర్ ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్. ది వేకెన్సీ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ఇన్. ప్రెసిడెంట్ ఆఫీస్లో వేకెన్సీ అనేది ఎంత లోపల ఫిల్ చేయాలి అనేది క్వశ్చన్. 3 months, 1 month, 12 months, 6 months. 6 months లోపల వేకెన్సీ అనేది ప్రెసిడెంట్ ఆఫీస్లో ఫిల్ చేయడం జరుగుతుంది. ది లార్జెస్ట్ రైస్ ప్రొడక్షన్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ బీహార్, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్. మనకి ది లార్జెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండియా, రైస్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా అంటే మనకి వెస్ట్ బెంగాల్ ఈజ్ ద లార్జెస్ట్ రైస్ ప్రొడక్షన్ స్టేట్ ఇన్ ఇండియా. ది హైయెస్ట్ గ్రౌండ్ నట్ ప్రొడక్షన్ ఇన్ ది వరల్డ్ ఈజ్. మనకి హైయెస్ట్ గ్రౌండ్ నట్ ప్రొడక్షన్ అనేది వరల్డ్లో ఎక్కడ జరుగుతుంది? ఇండియా, బంగ్లాదేశ్, గ్రీన్లాండ్, లిబియా. మనకి ఇండియాలో వరల్డ్ హైయెస్ట్ గ్రౌండ్ నట్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ లాంగెస్ట్ కోస్టల్ లైన్? లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉన్న స్టేట్స్ ఏంటిది అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ లాంగెస్ట్ కోస్టల్ లైన్. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ లాంగెస్ట్ కోస్టల్ లైన్. విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ లోయెస్ట్ ఏరియా అండర్ ఫారెస్ట్? మనకి ఏ స్టేట్లో మనకి లోయెస్ట్ ఏరియా అండర్ ఫారెస్ట్ ఉన్నది అనేది క్వశ్చన్ ఇక్కడ. మేఘాలయ, హర్యానా, పంజాబ్, త్రిపుర. మనకి వచ్చేసి హర్యానాలో లోవెస్ట్ ఏరియా అండర్ ఫారెస్ట్ అనేది ఉండడం జరిగింది. హూ వాజ్ ది చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ? ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్ క్వశ్చన్ ఇది. డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ పర్సన్ ఎవరు? గోపాలస్వామి, కేఎం మున్సి, ఎన్ మాధవరావు అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. The chairman of drafting committee is Dr. B.R. Ambedkar. India's first mega coastal economic zone to come up in. ఇండియాలో ఫస్ట్ మెగా కోస్టల్ ఎకానమిక్ జోన్ అనేది ఎక్కడ వస్తుంది అనేది క్వశ్చన్. రాజస్థాన్, బీహార్, లక్నో, మహారాష్ట్ర. ఫస్ట్ మెగా కోస్టల్ ఎకానమిక్ జోన్ అనేది ఎక్కడ వస్తుందంటే మహారాష్ట్రలో. హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? There are 28 states in India as of March 2001. మార్చ్ 2001కి ఇది 28 స్టేట్స్ ఉన్నాయి. తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు మనకి 29 స్టేట్స్. అది కన్ఫ్యూజ్ కావద్దు మీరు. హౌ మెనీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? There are 28 states and 8 union territories in India at present. ఇది కన్ఫ్యూజ్ కావద్దు మీకు. 29 and 7 అంటారు, అది ఓల్డ్. ఎట్ ప్రజెంట్ వచ్చేసి మనకి 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. అంటే మనకి ఇది జమ్మూ అండ్ లడాఖ్ని మనకి చేంజ్ చేసినప్పటికి మనకి స్టేట్స్ వచ్చేసి 28 and 8 యూనియన్ టెరిటరీస్గా చేంజ్ అవ్వడం జరిగింది. విచ్ యూనియన్ టెరిటరీస్ ఆర్ మర్జ్డ్ ఇన్ January 2020? Dam and Diu is merged with Dar and Nagar Haveli. What is capital of India? Capital of India is New Delhi is capital of India. Who is head of Union Territory? Union Territory యొక్క హెడ్ ఎవరు అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి. Lieutenant Governor is a head of the Union Territory. The National Technology Day is celebrated on which of the following date? May 10, May 9, May 12, May 11. May 11th is a National Technology Day. May 11th is a
National Technology Day. World Red Cross Day is celebrated on May 7th, May 8th, May 6th, May 9th. World Red Cross Day is observed on 8th May. Ganga Cleanliness Pledge Day will be observed on Ganga Cleanliness Pledge Day అనేది ఏ రోజు జరుపుకుంటాం మనం? మే 1st, మే 3rd, మే 2nd, మే 4th. మే 4th అంటే మనకి మే 2nd రోజు గంగా క్లీన్నెస్ ప్లెడ్జ్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మనకి. నేషనల్ యూత్ డే, బర్త్డే ఆఫ్ స్వామి వివేకానంద ఏ రోజు అనేది జరుపుకుంటాం మనము? 12th January ఈజ్ ఏ నేషనల్ యూత్ డే. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్వెంటెడ్ ది టెలిఫోన్ ఎవరు ఇన్వెంట్ చేశారు అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి. అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఇన్వెంటెడ్ ది టెలిఫోన్. ది మైక్రోప్రొసెసర్ వాజ్ ఇన్వెంటెడ్ బై మైక్రోప్రొసెసర్ అనేది ఎవరు ఇన్వెంట్ చేయడం జరిగింది అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ వాజ్ ఇన్వెంటెడ్ మైక్రోప్రొసెసర్. రేడియో వాజ్ ఇన్వెంటెడ్ బై రేడియో అనేది ఎవరు కనిపెట్టడం జరిగింది అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి. రేడియో వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు అనేది క్వశ్చన్. సుప్రీంకోర్టు, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్. మనకి హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్గా చేస్తారు మనకి హైకోర్టు అపాయింట్మెంట్స్, జడ్జెస్ అపాయింట్మెంట్. హౌ మెనీ నేషన్స్ ఆర్ దేర్ అండర్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? ఎన్ని నేషన్స్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఉండడం జరిగింది? 197, 185, 193 and 192. It is 193 nations are there under the World Health Organization. Where is the headquarters of International Monetary Fund? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్ ఇది మనకి. ఇది వచ్చేసి లండన్, న్యూయార్క్, వాషింగ్టన్, జెనీవా. మనకి వాషింగ్టన్ అనేది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. టు హూమ్ విల్ ది ప్రెసిడెంట్ ప్రజెంట్ హిజ్ రిజిగ్నేషన్ ఇన్ ఇండియా? ప్రెసిడెంట్ అనేవారు రిజిగ్నేషన్ చేసి అది ఎవరికి ఇవ్వడం జరుగుతుంది అంటే వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, స్పీకర్ ఆఫ్ లోక్సభ. వైస్ ప్రెసిడెంట్కి రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ది చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ప్లానింగ్, చీఫ్ మినిస్టర్, ప్రెసిడెంట్. ది చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్. హూ ఈజ్ ది ఫస్ట్ పర్సన్ టు డెలివర్ ది స్పీచ్ ఇన్ హిందీ ఇన్ యునైటెడ్ నేషన్స్? ఫస్ట్ పర్సన్ మన హిందీలో స్పీచ్ ఇచ్చింది ఎవరు ఇన్ యునైటెడ్ నేషన్స్లో అనేది క్వశ్చన్ ఇక్కడ. అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, నన్ ఆఫ్ ది ఎబో. మనకి ఫస్ట్ పర్సన్ టు డెలివర్ స్పీచ్ ఇన్ హిందీ ఇన్ ది యునైటెడ్ నేషన్స్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫస్ట్ పర్సన్ డెలివర్డ్ హిస్ స్పీచ్ ఇన్ హిందీ. హౌ మెనీ జడ్జెస్ ఆర్ దేర్ ఇన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్? 10, 17, 22, 15. 15 judges are there in International Court of Justice. What is meant by social equality? All are equal before the law. Everyone equal in society. There should be no difference in society. There should be no discrimination in society. Manaki there should be no discrimination in the society is social equality. When is World Environmental Day celebrated? World Environmental Day అనేది ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం అనే క్వశ్చన్. 5th April, 5th March, 5th May, 5th June. 5th June అనేది వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. హూజ్ నేమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ స్లోగన్ గరీబ్ హటావో? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ. And the name of Indira Gandhi is associated with the slogan of Garib Hatao.
ఫాథోమీటర్ ఈజ్ యూజ్ టు మెజర్. ఫాథోమీటర్ అనేది ఏది మెజర్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది? ఎర్త్ క్వేక్స్, రైన్ఫాల్, ఓషన్ డెప్త్, సౌండ్ ఇంటెన్సిటీ. ఫాథోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఓషన్ డెప్త్. DRDL stands for defense. DRDL stands for మనకి defense, D for defense, R for research, D for development, L for laboratory. Option A. DRDL stands for defense, research, development, laboratory. Who is known as the father of Indian missile technology? Who is known as the father of Indian missile technology? Dr. U.R. Rao, Dr. APJ Abdul Kalam, Dr. Chidambaram, Dr. Homi Bhabha. The father of Indian missile technology is Dr. APJ Abdul Kalam. One people, one state, one leader was the policy of Stalin, Hitler, Lenin. మనకి వన్ పీపుల్, వన్ స్టేట్, వన్ లీడర్ వాజ్ ద పాలసీ ఆఫ్ హిట్లర్. Bats can fly in the dark because they have better vision in the dark. Their lights has torchlights in them. They produced high pitch of sounds called ultrasonics. None of the above. Bats can fly in the dark ఎందుకంటే they produced high pitched sounds called ultrasonics. Which is considered as biggest port of India? Biggest port of India దేని అంటారు? Kolkata, Cochin, Chennai, Mumbai. Mumbai is the biggest port of India. Mumbai is the biggest port of India. Which is green planet in the solar system? Solar system green planet and దేని అంటారు? Pluto, Venus, Uranus, Mars. Uranus is a green planet in the solar system.